మొన్న నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ వ్యవస్థ ఏది పూర్తి కాదండి. పని ప్రారంభం అవుతుంది, కొనసాగించడం అంటే అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కొనసాగించడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక అపార్ట్మెంట్, నేను ఎవరో మా ఇంటి దగ్గర ఒక 40 ఫ్లాట్ల అపార్ట్మెంట్ అంట కట్టడం, కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు, శంకుస్థాపన చేశారు, ప్రారంభిస్తున్నారు. ఎన్నాళ్ళకి అవుతుంది అని అడిగా నేను. 2 సంవత్సరాలట. ఒక అపార్ట్మెంటు 40 ఫ్లాట్లు కట్టడానికి 2 సంవత్సరాలు పట్టుద్ది. మరి ఈ ఎంతసేపు ఎన్నాళ్ళు పడతాయి ఇప్పుడు చెప్పేది? అంటే ఈ 5 ఏళ్లలో, ఇప్పుడు క్రిందసారి 5 ఏళ్లలో ఆ సెక్రటేరియట్, ఆ హైకోర్టు, తర్వాత అసెంబ్లీ, ఈ 3 అవి కూడా తాత్కాలిక భవనాలని పేరు చెప్పారు కానీ అవి పర్మనెంట్ భవనాలే. కానీ అవి సుందరమైనవి, అద్భుతమైనవే కాదు కదా. ఒక కమ్యూనిటీ హాల్, దాన్ని ఏమంటారు, కమ్యూనిటీ హాల్ అనకూడదు అనుకోండి, దాన్ని ఏమంటారు, పెళ్ళిళ్ళకి వాడేటటువంటిది ఫంక్షన్ హాల్స్ స్టైల్లో పెద్దవి కట్టారు. అది పెద్ద ఫంక్షన్ హాల్ కట్టారు. దాన్ని డివైడ్ చేసుకోవడం, బ్యారికేడ్ లెక్కలో అవన్నీ చేసుకుని నడుపుకుంటున్నాం. రేపు పొద్దున అట్లాంటివి కాకుండా ఈ దఫా కొంచెం మంచిగా కడతారనుకుంటున్నాను నేను. పర్మనెంట్ బిల్డింగ్లు అంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో కొన్ని భవనాలు వస్తాయి. అప్పట్లో పెండింగ్లో పడ్డాయన్నీ పూర్తవుతాయి. రోడ్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానంది కాబట్టి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వేస్తానంది కాబట్టి అవి వేసేస్తారు. వీళ్ళు ప్లాట్లు ఇస్తారు.